ఇహలోకంలో అంటే ఇక్కడ మనుషులుగా మనము తెలిసి తెలియక అనేక పనులు చేస్తూ ఉంటాము. అందులో కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని ఒప్పులు ఉంటాయి, కొన్ని చేయదగినవి ఉంటాయి, కొన్ని చేయకూడనివి ఉంటాయి. కానీ అప్పటికవి చెయ్యాలనిపిస్తుంది, ఎందుకో తెలీదు. వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితములు, దుష్పరిణామాలు కానీ సత్ఫలితాలు కానీ ఎక్కడే అనుభవిస్తాము. ఎక్కడో ఉండదు స్వర్గం నరకము. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ ఈ రోజున కంటి ముందు కనిపిస్తోంది. నేను వాళ్ళని చిన్న చూపు చూడాలనో, గేలి చేయాలనో, తక్కువ చేసి మాట్లాడాలనో చెప్పట్లేదు. కానీ వాస్తవాలు వారి అంతరంగికంగా ఉంచుకోవలసినటువంటి అంశాలు బాహాటంగా ప్రజల ముందుకు తీసుకురాబట్టి ఈ రోజున అందరికీ తెలిసింది, అందరూ చర్చించుకుంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అంటే మనము చేసిన మంచి చెడులకి ఫలితము ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది అని దాని అర్థము. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సర్దుకుపోవాలి, మరచిపోవాలి. పేచీలు పడి గొడవలు పడి దెబ్బలాడితే ఏం ప్రయోజనం చెప్పండి? మనసులు బాధ పెట్టుకోవడమే తప్ప గతించిన గతము తిరిగి రాదు, గడిచిపోయిన కాలము తిరిగి రాదు. భవిష్యత్ అంతా భారంగాను బాధగాను గడుస్తుంది. వర్తమానంలో కూడా ప్రశాంతంగా జీవించలేము. అందుకని గతాన్ని గతం అని వదిలేయాలి. పదే పదే అదే తలుచుకొని కుమిలిపోకూడదు, ఎవరిని కుమిలిపోయేలాగా చేయకూడదు. జై గురుదేవ.